నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో తీవ్ర తుఫానుగా మారనున్న మిగ్జామ్. మంగళవారం నిజాంపట్నం వద్ద తీరం దాటే అవకాశం. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాసాలకు తరలింపు. ఏపీలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారన్న కనకమేడల. వైకాపా కుట్రలు పన్నుతోందని రాజ్యసభలో ప్రస్తావన. ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తం. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు. మిజోరాంలో కొనసాగుతున్న ఎన్నికల లెక్కింపు. 25 స్థానాల్లో జెడ్పీఎం, 9 స్థానాల్లో ఎంఎన్ఎఫ్ ఆధిక్యం. కోస్తాంధ్ర తీరానికి చేరువగా మిగ్జామ్ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 210, బాపట్లకు 310, మచిలీపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడనుంది. రేపు ఉదయం బాపట్ల తీరానికి సమీపంలో నిజాంపట్నం వద్ద తుపాను తీరం దాటుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి సునందతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచాంగ్ తుఫాను కొనసాగుతోంది. దీని ప్రభావం రాష్ట్రం మీద కనిపిస్తోంది. దక్షిణ కోస్తా మీద ఎక్కువ ప్రభావం ఉంది, ఉత్తర కోస్తా మీద స్వల్ప ప్రభావం చూపిస్తుంది. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి సునంద ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఈ తుఫాన్ అసలు ఏమిటిది, ఎక్కడ కేంద్రీకృతమైంది, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? ఇది తుఫాను చెన్నైకి తూర్పు దిశగా 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న గంటల్లో వాయువ్యంగా కదులుతూ మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడాను కోస్ట్ పక్కనే ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా కదిలే అవకాశం ఉంది. ఇది మరింత తీవ్రత పెరిగి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఇది తీవ్ర తుఫానుగానే మన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల దగ్గరలోనే క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అన్ని పోర్ట్స్లోనూ కూడాను ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు డేంజర్ సిగ్నల్ నంబర్ 7 అనేది మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి పోర్ట్స్లో ఇవ్వడం జరిగింది. కాకినాడలో అయితే కనుక మనకి డేంజర్ నంబర్ సిగ్నల్ 6 ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని పోర్ట్స్లోనూ కూడాను 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇవ్వడం జరిగింది. కోస్తా తీరం వెంబడి గాలుల యొక్క తీవ్రత పెరిగింది. సైక్లోన్ అయిన కారణం చేత ఈవెన్ 70 to 80 kmph విండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా సైక్లోన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది తీవ్ర తుఫానుగా దగ్గరకు వచ్చినప్పుడు గంటకి 90 నుండి 100, అత్యధికంగా 110 నుంచి 112 అలా కిలోమీటర్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు దీని యొక్క విండ్ వేగం కూడా ఇదే విధంగా కొనసాగితే మనకి సీ వాటర్ కూడాను లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఇప్పుడు ఇది గనక ఇక్కడ తీరం దాటినట్లయితే గనక మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, సైక్లోన్ కనుక ఇక్కడ క్రాస్ అయినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్స్ అన్ని కూడాను లోపల రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఉప్పెన్ అంటారు. దీని యొక్క హైట్ 1.5 నుంచి 2 వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుఫాను కాబట్టి దీని యొక్క వాటర్ లోపలికి వెళ్ళేది కూడాను డిపెండ్ అపాన్ పెరుగుతూ ఉంటుంది. ఇక ల్యాండ్ కనుక ఫ్లాట్గా ఉన్నట్లయితే ఎక్కువ వాటర్ లోపల వెళ్ళడానికి అవకాశం ఉంది. వగైరా స్టీప్గా ఉన్నట్లయితే కనుక తక్కువ వాటర్, అంటే డిపెండ్ అపాన్ అనమాట. ఒక పెద్ద అల వచ్చేటప్పటికి దాని లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీంతోపాటు మనకి రోజు కూడాను పోటుపాట్లు ఉంటాయి. పోటు ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే టైం టు టైం మనం మానిటర్ చేసిన ఏమైనా ఈ తీరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలి. అలాగే తీరం దాటేటప్పుడు మనకి గంటకి 90 నుండి 100 కిలోమీటర్ల వరకు కూడా ఈ చుట్టుప్రక్కల ఉన్న అన్ని ప్రాంతాల మీద కూడా దీని యొక్క ప్రభావం, ఈ విండ్ ప్రభావం అలాగే రెయిన్ఫాల్ ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే శాటిలైట్ పిక్చర్లో
ఈ ప్రాంతంలో అత్యధికమైనటువంటి వర్షపాతం అనేది నమోదవడం జరుగుతుంది. ఈ రోజంతా కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే మత్స్యకారులకు మరి 2 రోజులు కూడాను వేటకు వెళ్లరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తాం. రేపు అర్లీ అవర్స్ లో అంటే బాపట్లకి దగ్గరలో ఇది తీరం దాటడానికి అవకాశం ఉంది. తుఫాను ఏర్పడిన తర్వాత సముద్ర ఉష్ణోగ్రత అలాగే భూమి మీద ఉన్న ఉష్ణోగ్రత రెండు కూడా చాలా కీలకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మిచాంగ్ తీరం వెంబడి ప్రయాణం చేస్తోంది. తీరంలో ఎంతసేపు అయితే ఉంటుందో అంత బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం తుఫానుగా ఉంది. ఇది తీవ్ర తుఫానుగా మారిన తర్వాత రేపు ఉదయం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటినప్పటికీ కూడా మరికొంత సమయం ఇది తీవ్ర తుఫాను అలాగే వాయుగుండంగా మారి భూభాగం మీద కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాగలటువంటి 3 రోజుల్లో కూడా విపరీతమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. బాపట్ల సమీపంలో బాపట్ల పరిసర ప్రాంతాల్లో తీరం దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అధికారులకి కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం తుఫానులకు సంబంధించినటువంటి హెచ్చరికలను జారీ చేసింది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. తుపాను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం అధికారిక యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. గుంటూరు, బాపట్ల జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను కారణంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మిగ్జాం తుపాను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సహాయక చర్యలకు కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 7వ నంబర్ ప్రమాద సూచికను అధికారులు ఎగురవేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వేట బోట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరాయి. ఒక్కసారిగా బోట్లన్నీ హార్బర్ వద్దకు రావడంతో జెట్టి బోట్లతో కిక్కిరిసింది. సముద్రం కల్లోలంగా మారి 500 మీటర్ల వరకు అలలు ముందుకు వచ్చాయి. దానవాయిపేట, కృపానగరు, వాడరేవు, రామాపురం, సూర్యలంక, దిండి, కొత్తపాలెం, లంకేవాని, దెబ్బరాజు కాలువ, మూలుగుంట గ్రామాల నుంచి 850కు పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. పునరావాసం కల్పించి ఆహారం, త్రాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సముద్రం కల్లోలంగా మారటంతో అధికారులు బీచ్ను ఖాళీ చేయించి భక్తులను, పర్యాటకులను వెనక్కి పంపించి ఆంక్షలు విధించారు. బాపట్ల, సూర్యలంక, వాడరేవు, రామాపురం, ఇతర బీచ్లలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాతావరణ శాఖ తుఫాను ఉన్న హెచ్చరించిన అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. అందరం కూడా ముఖ్యంగా ఈ యొక్క సముద్ర పర్వాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నందున ముఖ్యంగా భక్తుల యొక్క సేవలకు అందరూ కూడా ఎంతో చేసి అందరూ కూడా పంపడం జరిగింది. అయితే ఇంకా తుఫాను ఇంకా ఉంది కాబట్టి 3 days ఇంకా ఉంది కాబట్టి ఎవరు కూడా సందర్శన రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో తర్వాత వచ్చి ఇంకా నెక్స్ట్ మంత్ వరకు ఉండేది పార్కింగ్ అవసరం కాబట్టి మధ్యలో మళ్ళీ వచ్చి స్నానం చేస్తాల్సింది. మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖరీఫ్ చేతికందిన సమయంలో తుపానుతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదికి వరద ఉధృతి పెరగడంతో లంకమిట్ట కాలనీవాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదం పొంచి ఉండటంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాళహస్తి పంగురు రహదారిపై ఈదులు కాలం వద్ద వరద నీరు ప్రవహించడంతో ఓ ప్రైవేటు బస్సు కాజ్వేపై ఆగిపోయింది. ట్రాక్టర్ సహాయంతో బస్సును స్థానికులు ఒడ్డుకు చేర్చారు. శ్రీకాళహస్తి పల్లం, శ్రీకాళహస్తి పిచ్చాటూరు రహదారిపై వాగులు పొంగి పొర్లుతుండటంతో అధికారులు రాకపోకలను దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరి పంటలు నేలవాలుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,52,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
దీంట్లో 1,00,000 ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాసుల రూపంలో కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు మదనపడుతున్నారు. తుపాను దృష్ట్యా నెల్లూరు జిల్లా కావలి తీరంలో సహాయక చర్యలపై అధికారులు అప్రమత్తమయ్యారు. తుమ్మలపెంట, పెద్దపట్టుపాలెం, కొత్త సత్రం పలు ప్రాంతాల్లో సముద్ర తీరంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో మత్స్యకారులు పడవలు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. తుపాను తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూడొచ్చు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రస్తుతం ఈ తుఫాను మిగ్జుమ్ను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా యంత్రాంగానికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంది జిల్లా యంత్రాంగానికి. అలాగే ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ శాటిలైట్ మ్యాప్ చూడొచ్చు స్పష్టంగా. చెన్నైకి క్లౌడ్ కవర్ ఇక్కడ చూస్తే కనుక చెన్నైకి అతి సమీపంలో దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే నెల్లూరుకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం మిగ్జుమ్ తీవ్ర తుఫాను అయింది. ప్రస్తుతానికి ఈ తీవ్ర తుఫాను ప్రస్తుతం చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి రేపు కోస్తాంధ్ర తీరం మీదుగా ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి దగ్గర సమాంతరంగా ప్రయాణించి రేపు ఉదయానికి రేపు మధ్యాహ్నం లోపు తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇది తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ఇంపాక్ట్ ఏరియా అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అలాగే కృష్ణా తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే తీరం వెంబడి కూడా దాదాపుగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం చూస్తే సైక్లోన్ ట్రాక్ చూస్తే కనుక ఇక ప్రస్తుతం దాదాపుగా చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో అలాగే నెల్లూరుకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం లోపుగా ఇది బాపట్లకి సమీపంలోనే తీరాన్ని దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెబుతుంది. దీని ట్రాక్ చూస్తే కనుక ఇక్కడ స్పష్టంగా బాపట్ల, నిజాంపట్నం సమీపంలో తీరం దాటిన తర్వాత విజయవాడ మీదుగా ఇది ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దీని తీవ్రత తగ్గి మళ్ళీ డీప్ డిప్రెషన్గా వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ తీవ్ర తుఫాను ప్రభావంతో వేర్వేరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పాలి. నిన్న తిరుపతి జిల్లాలో నిన్న అతి సమీపంగా వచ్చిన తర్వాత తిరుపతిలో దాదాపుగా 26 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అలాగే ఇవాళ నుంచి ఎల్లుండి వరకు కూడా 6వ తేదీ వరకు కూడా ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే రాయలసీమలోని తిరుపతి, కడప, అన్నమయ్య, అలాగే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లా, గుంటూరు, అలాగే తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగాతో పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అలాగే తీర ప్రాంతంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే చూస్తే కనుక ఈ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిరంతరం ఈ తుఫాన్ను నిరంతరం మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తుంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావిత జిల్లాలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి తుఫాను ప్రభావిత జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. నేరుగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అధికారులతో కూడా ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అత్యవసరంగా ఖర్చు చేయాల్సినటువంటి జిల్లాల్లో అన్ని చోట్ల కూడా నిధులను కూడా ఒక్కొక్క జిల్లాకు కూడా నిధులను కేటాయించినట్టుగా కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారిన తర్వాత సముద్రం కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. దాదాపుగా సముద్రపు అలలు కూడా 1 నుంచి 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నట్టుగా కూడా భారత వాతావరణ విభాగం స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ క్లౌడ్ సర్జ్ అలాగే ఈ ఇంపాక్ట్ చూస్తే కనుక అతి సమీపంలోకి ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి అతి సమీపంలోనే తీవ్ర తుఫాను ఉండడంతో ఈ ప్రాంతంలో అంతా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ రేపటి వరకు కూడా రేపు సాయంత్రం వరకు కూడా ఈ తీవ్ర తుఫాను తాలూకు ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత రేపు మధ్యాహ్నం లోపు ఇది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దీని ప్రభావం కొంతమేర తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాంతం మనకు కనిపిస్తున్నటువంటి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల వరకు కూడా ఒడిశా వరకు కూడా మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రలో. అయితే దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం
మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో తీర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు కూడా చొచ్చుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. మొత్తం ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లోని ఈ కేంద్రంలో ఎప్పటికప్పుడు ఇక్కడ అన్ని అంశాలని మానిటర్ చేసి జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తున్నారు. కనపర్సన్ శ్రీమన్నారాయణతో కలిసి ధనంజయ ఈటీవీ న్యూస్ విజయవాడ వాటర్ స్టూడియో. మిగ్జాం తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు లోతట్టు ప్రాంతాలను చుట్టుముట్టాయి. వరద నీటి ప్రవాహంతో రోడ్లు చిన్న చెరువులను తలపిస్తున్నాయి. బకింగ్హామ్ కాలువ తీర ప్రాంత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఈ గాలులతో కూడిన వర్షం రావడంతో నెల్లూరు జాతీయ రహదారి ప్రాంతంతో పాటు తీర ప్రాంతంలోని అనేక గ్రామాలలో కూడా కుంభవృష్టితో వర్షం పడింది. ప్రధానంగా కావలి, కోవూరు, నెల్లూరు, గూడూరు వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉండడంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధానంగా నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలు మునకు గురయ్యాయి. అయితే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు అనేవి చేశారు. అయితే ప్రధానంగా వీరు కూడా అర్ధరాత్రి నుంచి అనేక ప్రాంతాలలో బృందాలతో ఈ గ్రామాలు తీర ప్రాంతాల్లోని గ్రామాలు తిరగడంతో కొంత ఇబ్బందులు లేకుండా పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చేసేందుకోసంగా ఇక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు అనేవి చేపట్టారు. దీనికోసంగా ఈ తీర ప్రాంతాలలో 9 మండలాలలో తీర ప్రాంత మండలాల్లో గుర్తించారు. ఈ ప్రాంతాల్లో బృందాలను కూడా అన్ని శాఖల అధికారులు ఎవరికి కూడా సెలవులు ఇవ్వకుండా ఏర్పాట్లు అనేవి చేయడంతో కొంతవరకు ఇంతవరకు కూడా ఎటువంటి నష్టం కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలకు తరలించడం అనేది జరిగింది. జిల్లాలో ఇప్పటివరకు తీర ప్రాంతాలలో 70 షెల్టర్లను ఏర్పాటు చేసి మత్స్యకారులు తరలిస్తున్న పరిస్థితి అనేది మనం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాము. ఒకసారి చూస్తే నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో వర్షం చూద్దాం. కావలి నుంచి గూడూరు వరకు కూడా దాదాపు 9 మండలాలు తుఫానుకి ప్రభావం ఉండే ప్రాంతాలుగా గుర్తించారు. ఈ మొత్తం కూడా ఈ ప్రాంతాలలో ఎప్పటికప్పుడు ప్రధానంగా ఈ కంట్రోల్ రూములు ఏర్పాటు చేస్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 1077 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటువంటి ఇబ్బందులు ఉన్న ప్రజలు ఆ నెంబర్కి ఫోన్ చేసే విధంగా సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ముందుగానే ఇక్కడ ఏర్పాటు చేశారు. డివిజన్ కేంద్రాలలో కూడా ఇక్కడ ఈ ప్రధాన కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడంతో సమాచారం వేగంగా వచ్చే విధంగా కూడా ఆధునిక టెక్నాలజీతో ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. తుఫాను గాలులు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనే హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ ఆర్టీసీ బస్సులను తగ్గించడం, అదేవిధంగా ఎవరు కూడా బయటికి రావద్దు ఈ 2 రోజులనే కూడా ముందస్తు హెచ్చరికలు చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది లేకుండా పోయింది. జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ముగిసే వరకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. తీర ప్రాంతాలలోని మత్స్యకారులు కూడా ఎటువంటి సమస్యలు, ఆహార సమస్యలు లేకుండా నిత్యావసర వస్తువులు కానీ వీటన్నింటినీ కూడా ముందస్తుగా అనేక ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఓట్ల అక్రమ తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని రాజ్యసభలో ప్రస్తావించారు. ఎన్యూమరేషన్ కు సంబంధించి జెన్యూన్ గా పద్ధతి ప్రకారం ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనుసరించి ఓటర్ ఎన్యూమరేషన్ జరగాలని చెప్పేసింది నా డిమాండ్. ఓటు హక్కు అనేటటువంటిది నిర్భయంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. ఓటు హక్కు పరిపాలనా విధానానికి ఆయుధం వంటిది. ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన అలాంటి ఓటు హక్కును కొన్ని రాష్ట్రాల్లో ఎటువంటి నోటీసులు లేకుండా తొలగిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం వారు ఓటర్లు తొలగించడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి కనపడుతున్నది. అలాగే ఓటర్ల కోసం ప్యారలల్ గా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సమాంతర వ్యవస్థను నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ బదులు పంచాయతీ సచివాలయాలని, మున్సిపాలిటీలో గృహ సారథులని అనేక మందిని ఇట్లాంటి వాళ్లను నియమించి ఓటర్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లలో తొలగించు కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు. అది ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నది. ఈ విషయంలో మాకు ఇంతకుముందు గతంలో ఎలక్షన్ కమిషన్కి మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఉన్నాము. అలాగే ఉదాహరణకు అనకాపల్లి పరిధిలో 70,000 ఓట్లు తీసివేశారు. నర్సీపట్నంలో 17,000 ఓట్లు తీశారు. మాడుగుల్లో 9,500 ఓట్లు తీసివేశారు. ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారమే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారమే దాదాపు
10 లక్షల ఓట్లు గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. వాటిని సరిచేయమని చెప్పేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లకి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ నిధులకు నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తొలగిస్తున్నటువంటి వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కూడా సరిదిద్దనందువల్ల మేము ఈ రోజున పార్లమెంట్లో ఇక్కడ లేవదీయవలసి వచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధమైన ఓటు హక్కును పౌరులకు లేకుండా ఎన్నికల్లో దొడ్డిదారిని గెలవాలనేటువంటి ప్రయత్నంతో జరుగుతున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా దృష్టి పెట్టి మేము చెప్పిన అవకతవకలపైన వీటిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఎలిజిబుల్ ఓటర్లను చేర్పించాలని ఫారం 7 బల్క్గా ఇస్తూ ఓటర్లను తొలగించడానికి అధికార పార్టీ వాళ్ళు తయారు చేస్తున్న సందర్భంలో వాటిని పరిశీలించి చేయాలని, తొలగించే ముందు ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని మేము ప్రత్యేకించి కోరుతున్నాము. ప్రతి నెల సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించడం మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. విజయవాడ పాయకాపురంలో స్థానికులతో కలిసి సమస్యలపై బాబురావు చర్చించారు. గత 4 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల భారం మోపారన్నారు. కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే విద్యుత్ ఛార్జీలు పెరిగాయన్నారు. సీఎం జగన్, ప్రధాని మోదీ కలిసికట్టుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచడం లేదు, ప్రజలకి ఊరట కలిగిస్తున్నాం అని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటన చేశారు. ఇది పచ్చి బూటకం. ప్రతి సంవత్సరం కళ్ళకి కనపడకుండా దొడ్డిదారిన ముక్కలుగా వాయిదాల పద్ధతిలో విద్యుత్ బాధుడు సాగుతా ఉంది. దానికి ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అని పేరు పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి బిల్లులో 3 రకాల సర్దుబాటు ఛార్జీలు, ఒక్కొక్క యూనిట్ కి సుమారుగా ₹1.50 అదనంగా వసూలు చేస్తారు. ఇంకా మీరు పెంచట్లేదని చెప్పడం ఏంటి? ఇది మోసం చేయటం కదా? నిజంగా ఇవాళ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అన్నాడు ప్రతిపక్షంలో. ఇప్పుడు విద్యుత్ బాధుడు వేల కోట్ల రూపాయలు సాగుతా ఉంది. మళ్ళీ 7,200 కోట్ల రూపాయలు అదనంగా సర్దుబాటు ఛార్జీలు వేయడానికి ఇప్పటికే ప్రతిపాదన పెట్టారు. ఈ భారం వినియోగదారులమే పడుతుంది. ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అటు మోడీ, ఇటు జగన్ ఇద్దరు జతగట్టి జాయింట్ గా ఈ దోపిడీ చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని హోటల్లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి పరిశీలకులు డీకే శివకుమార్, జార్జ్, సమావేశానికి హాజరైన దీపాదాస్ మున్షి, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యుడు ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, ఇతర ఎమ్మెల్యేలు భేటీకి హాజరయ్యారు. పరిశీలకులు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు అధిష్టానానికి నివేదించనున్నారు. అనంతరం సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఎల్పీ నేత ఎంపిక తర్వాత గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బృందం తమ నిర్ణయాన్ని తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదేరనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ ముస్తాబవుతోంది. ఇందుకోసం రాజ్భవన్ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీలో సీఎం ఎవరనేది నిర్ణయించనున్నారు. నిన్న రాత్రి గవర్నర్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ లో సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ తర్వాత అధిష్టానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్కు తెలియజేస్తారు. పీసీసీ అధ్యక్షుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన పేరును ఇప్పటికే దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతుండగా సీఎల్పీ భేటీ తర్వాతే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ గవర్నర్ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించనుంది. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది ఇవాళే తేలనుంది. మిజోరాంలో ఫలితాల సరళిలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ కంటే ప్రతిపక్ష జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం ముందంజలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జెడ్పీఎం 17 స్థానాల్లో ముందంజలో ఉంది. 9 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా ఒకచోట గెలుపొందింది. భాజపా 1 స్థానంలో విజయం సాధించగా మరో స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కు 1 స్థానంలో ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 13 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 4,000 మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలెట్లలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం
21 స్థానాల్లో అత్యధిక ఓట్లు రాబట్టింది. ఎంఎన్ఎఫ్ 12 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 40 స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారన్నారని ఆదివారం వెలువడిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన పార్లమెంటు ఆవరణలో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు వేదికగా ప్రతిపక్షాలు దేశానికి సానుకూల సందేశాన్ని అందిస్తే అది వారికి కూడా ప్రయోజనకరమని సూచించారు. కొత్త పార్లమెంటు వ్యవస్థలో ఏమైనా లోటుపాట్లు ఉండవచ్చన్న ప్రధాని మోదీ వాటికి సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్నాయి. కొత్త క్రిమినల్ చట్టాలపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన బిల్లులు సభల ముందుకొచ్చే అవకాశం ఉంది. డబ్బు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు వేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన అంతమవ్వాలంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయాలని పొద్దుటూరు తెదేపా ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు మండలంలోని చెన్నంరాజుపల్లె, నాగాయపల్లెలో బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి ఇంటింటా తిరిగి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెదేపా మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. తెదేపా మండల ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపాకు ప్రజాదరణ పెరుగుతోందని అశోక్ రెడ్డి తెలిపారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట ఇంటింటా తిరుగుతూ తెదేపా అధికారంలోకి వస్తే అందించే పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచారు. సినీ నటుడు నేచురల్ స్టార్ నాని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్నా